నేనైతే ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఆ రోజే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ ఉంటే ఇంకా అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు గోంగూర కట్ చేసుకున్నాక అది కూడా వేసేసి ఒక 2-3 నిమిషాలు ఒకసారి బాగా కలిపినామంటే ఉడికిపోతుంది. చాలా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట గోంగూర. ఇప్పుడైతే చికెన్ కూడా యాడ్ చేసేసాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు ఏం వేయొద్దు. వేయకుండానే కాసేపు మూత పెట్టేసే ముందు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేయాలి. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. కర్రీస్ ఎండింగ్లో కన్నా ఇలా మధ్యలో ఉన్నప్పుడే నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేస్తాను అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయడమే. నేను చివరిలో వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇవి వేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.